నడవాలి అన్నది నేను మీకు చెప్పిస్తాను. దేవుని చిత్తం అలా ఎలా నడవాలి. మనం ఈ ప్రపంచంలో ఎవరు ఏం చెప్పినా అవి మనం చేస్తూ ఉంటాం, అంతే కదా. ఈ ప్రపంచంలో ఎవరు మనకి ఏం చెప్పినా అవి మనం చేస్తూ ఉంటాం. మా అమ్మ చెప్పింది నేను చేయాలి, మా నాయన చెప్పింది నేను చేయాలి, మా భార్య చెప్పింది నేను చేయాలి, మా భర్త చెప్పింది నేను చేయాలి, మా బంధువులు చెప్పింది నేను చెయ్యాలి, మా మేనమామ చెప్పింది చెయ్యాలి, వారు చెప్పినది చెయ్యాలి, వీళ్ళ చెప్పింది చెయ్యాలని చాలామంది మనుషులు చెప్పినవి చేస్తూ ఉంటారు. మరి దేవుణ్ణి చెప్పినవి కూడా మనం చేయాలి కదండి. దేవుని కార్యాలు కూడా మనం చెయ్యాలి. కాబట్టి దేవుని యొక్క కార్యాలు కూడా ఏం పెద్ద బరువేం కాదు, భారమేం కాదు, అదేందో శ్రమతో కూడిన పనులు కావాలి. చాలా తేలికైన విషయాలను, చాలా ఉన్నతమైన విషయాలను నేను మీకు చెప్తాను. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం ఎలాగ నడవాలి అన్నది మనము ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నాకు తెలిసి నేను ప్రపంచంలో ఎంతోమంది మల్టీ పీపుల్స్ని చూస్తున్నాను. నేను ఉద్యోగాల్లో కూడా చూస్తున్నాను. మా జిఎం ఏం చెప్తున్నాడో, మా సూపర్వైజర్ ఏం చెప్తున్నాడో, ఏంటంటే మా ఒక అడ్మిన్ ఏం చెప్తుందో అది మాత్రమే నేను చేస్తాను, కానీ మరొకటి నేను చేయను అనే ఆ కట్టుదిట్లో ఉండి అలా జీవించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దేవునికి మనం ఉంటున్నామా అన్నది మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ఎవరెవరో చెప్పేదంతా మనం వింటున్నాం. ప్రపంచంలో నేను చాలా చెప్పగలుగుతానండి, చాలా చెప్పగలుగుతాను ఓకే, నేను చాలా చెప్పగలుగుతాను. ఒకసారి ఒక పాప వామిట్ చేసుకుంటా ఉనింది. పక్కింటి అమ్మనిందంట, వసగట్టు చేతికి వామిట్ తగ్గిపోతుంది అనిందంట. కరెక్ట్గా పని చేసేసారు. ఒక ఆయనకి కాలు వాసింది. నల్లబొట్టు తెల్లబొట్లు పెట్టి ఒక నల్ల దారం కట్టినమంటే కాలు బాగా అయిపోతుంది అని చెప్పారంట. అది కరెక్ట్ చేశారు వాళ్ళు. ఇట్లా ప్రపంచంలో ఎవరెవరు ఏమేం చెప్తారో అవన్నీ చేసేదానికి మనుషులు ఉన్నారు, అట్లా అన్నిటిని పాటించేదానికి మనుషులు ఉన్నారు. అయితే దేవుడు చెప్పేది, నాది యేసయ్య చెప్పేది, నా ప్రభు నాకు చెప్పేది మనం చేస్తున్నామా అన్నది మనం ఆలోచన చేయాలి. నా దేవుడు నాతో చెప్పేది నేను చేస్తున్నానా, నా ప్రభు నాతో చెప్పే ఆయన మార్గం నేను చేస్తున్నానా అన్నది చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రార్థనకు రాలేదు. వాళ్ళందరికీ ఎందుకు రాలేదో నాకు బాగా వాస్తవంగా తెలుసు. నేను అబద్ధం ఆడటానికి అవకాశాలు లేదు. వాళ్ళ ఉద్యోగాలకు భయపడి వాళ్ళ ఓనర్స్ ఏం చెప్తున్నారో అటువైపు వెళ్ళారు, అంతే కదా. అంతేనా కాదా? ఏంటండి, అంతేనే కాదా? అదిదా వాస్తవం, అదిదా నిజం. వాళ్ళ ఉద్యోగానికి భయపడి వాళ్ళు చెప్పే మాట వినాలని చెప్పి యేసయ్య కూడా నాకు అవసరం లేదని పారిపోయేవాళ్ళు ఎంతమంది, వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది. ద లీజన్ అంటే తమిళ్లో ఒక వర్డ్స్ ఉంది, చెప్తా నేను. கர்த்தர் இரக்கமுள்ளவரா, தயவுள்ளவரா, கிருபை உள்ளவரா, ருசித்து பாருங்க. యెహోవా దయాళుడని ఆయన రుచి చూసి తెలుసుకొనుడి అని ఒక వర్డ్ ఉంది బైబిల్లో. ఈ వర్డ్స్ వచ్చి ప్రతి పాస్టర్లు చెప్తా ఉంటారు, ప్రతి చర్చిలో రాస్తారు. ఎందుకు చెప్ప ఒరే తింటేదారా తెలసద్ది అది ఏందన్నది, ఊరికి చూస్తే తెలియదు అది. ఏంటి మీరందరూ ఇప్పుడు తేనె తాగుతున్నారు కదా, తేనె నేను కూడా తేనె తాగుండా. నేను తాగిన తేనె చెట్ల నుంచి లైవ్గా దాన్ని ఆ ఈగలన్నిటిని తరిమి చేతిలో పిండుకొని తాగున్నాను. నేను తాగిన ఆ రుచి ఈనాటి వరకు నాకు గుర్తుంది. ఇంకా అట్ల తర్వాత ఈ ప్రపంచంలో వ్యాపారం చేస్తున్నారు కదా, ఈ కురికరోళ్ళు డబ్బాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు కదా, అది కొనుక్కొని తాగాను. ఈ డాబర్ కంపెనీ అనేది ఒకటి ఉంది, వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి వాళ్ళు రిలీజ్ చేసి పెట్టున్నారు, దాన్ని తాగాను. ఇంకా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ ఒక్కొక్క కంపెనీ దంతా తాగినాను. ఏది తేనె తాగాను.
అయితే నేను మొదటగా తాగినాను చూడు చెట్ల నుండి, దాని క్వాలిటీ, దాని ఫ్లేవరు, దాని ఒక రుచి ఇక్కడ ఎంత కాస్ట్లీ డబ్బు ఇచ్చి కొనుక్కున్నా కూడా అది దొరకల. ద రీజన్, అప్పుడు మన దేవుణ్ణి మనం చూస్తే సరిపోదు, కానీ అందులోకి మనం ప్రవేశించి అందులోపల ఆయన రుచి తెలుసుకోవాలి. అలా తెలుసుకునే వాళ్ళం మనం ఎంతమంది ఉన్నాం అన్నది మనం ఆలోచన చేయాలి. ఆ రుచి మనం తెలవాలి. యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకొనండి. అప్పుడు ఆయన రుచి చూడాలి మనం. అది మన దగ్గర చాలా మంది దగ్గర లేదు. చాలా మంది దగ్గర అది లేదు. రుచి చూడాలి, అది చాలా అవసరం కూడా. రుచి చూడాలి. యేసయ్య మంచోడు అన్నది రుచి చూడాలి. రుచి చూడకుండా యేసయ్య ఏంట్రా అంటే మనకు తెలియదు. మనం అందులో మెదులాడుతా ఉంటే ఆ రుచి ఒక అమృతం ఏంటో మనకి చక్కగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఉదాహరణకి ఒక మాట చెప్తాను నేను మీకు. ఎవరికన్నా పిల్లలకి ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వచ్చింది కదా. ఓకే, జయమ్మ గారు ఇంతకుముందు మాకు మామిడి పండ్లు తెచ్చేవాళ్ళు వాళ్ళ తోటలో నుంచి. నాకు గుర్తుంది, వాళ్ళ తోట పండ్లు బాగుంటాయి. నేను ఒకసారి అడిగినానమ్మా, వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకురమ్మా అని. ఎందుకంటే ఉలవపాడు మామిడి పండ్లు చాలా రుచి కలిగినవి, అవి నాకు తెలుసు. ఓకే, ఉలవపాడు మామిడి పండ్లు చాలా రుచి కలిగినవి, గుర్తుపెట్టుకోండి. ఉలవపాడుకు పోతే తెచ్చుకోండి మీరు అందరూ. ఓకే, ఉలవపాడు మామిడి పండ్లు వచ్చి, మామిడి పండుకు వచ్చి డాట్ ఉంటాయి, అక్కడక్కడక్కడ చుక్కలు చుక్కలుగా ఉంటాయి, నల్ల నల్ల డాట్లు ఉంటాయి. ఆ నల్ల డాట్ ఉన్న మామిడి పండుద చాలా రుచికరమైన మామిడి పండు. ద రీజన్ నేను ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నా తెలుసా? అప్పుడు ఎన్ని మామిడి పండ్లు తిని ఉంటానో మీరు నన్ను ఆలోచన చేసి ఉండాలి. ఓకే, మల్గోవా తిన్నాను, ఇక రకరకాల మామిడి పండ్లు తిని ఉన్నాను. దాంట్లో ఉలవపాడు మామిడి పండ్లు కూడా తిని ఉన్నాను నేను. ఓకే, బాగా గమనించండి. ఆ మామిడి పండు ఎవరికన్నా పిల్లలకి ఇచ్చి, ఒరే నాకు కొద్దిగా పెట్టరంటే పిల్లలు పెడతారా? ఒరే పెట్టరా కాస్త నాకు అంటే ఎవరన్నా పెడతారండి? పిల్లలు బాగా లాగి ముట్టి కూడా జురుక్కొని ఆఖరికి ఇస్తారు మన చేతికి. ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ఆఖరిగా అంత రుచిగా ఆ మామిడి పండు ఉనింది. అప్పుడు మన యేసయ్యని కూడా మనం రుచి తెలుసుకోవాలి. బాగా యేసయ్య దగ్గర మనము ఆయన అనుభవాలను మనం రుచి చేసుకోవాలి, మనం అనుభవించాలి. మనం ఆయన రుచి చూసే వాళ్ళంగా మనం ఉండాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం నడవటం ఎలా అన్నది 2-3 వాక్యాల్లో నేను చెప్పిస్తాను. మీరందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం, ఎరేమియా 6వ అధికారం 16వ వచనத்தை వాసిపోం. ఎరేమియా எழுதின పుస్తకం ఇర్మియా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పోరతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అది అడిగి అందులో నడుచుకునుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు. మన దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి. చెడు మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి, దొంగ మార్గాలు ఉన్నాయి, మేలు చేసే మార్గాలు ఉన్నాయి, మోసపు మార్గాలు ఉన్నాయి, రకరకాల మార్గాలు వేలు ఉన్నాయి. లేవంటారా? ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా చెప్పగలుగుతారండి? ఇలాంటి మార్గాలు లేవంటారా? ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, రకరకాలైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటాడు, ఏది మేలైన మార్గమో అది విచారించి తెలుసుకోండి అంటున్నాడు. మేలైన మార్గం ఏది? సరైన మార్గం ఏది? చక్కగా నడిచే మార్గం ఏది? అది మీరు తెలుసుకోండి అంటున్నాడు. మనకు తెలుస్తుందా మనం నడిచే మార్గం అంతా కరెక్టే అని? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతున్నాను. మనం నడిచే మార్గం కరెక్టే అని మీకు అర్థమవుతుందా ఎప్పుడైనా?
మనం నడిసే మార్గం తప్పైన మార్గమా అన్నది మీకు ఎప్పుడన్నా తెలుస్తుందా? అలాంటిది ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నారా? నేను నడిసే మార్గం కరెక్టేనా అన్నది ఎప్పుడన్నా మీరు ఆలోచన చేస్తున్నారా? ఏంటండి మిమ్మల్ని అడుగుతున్నా నేను నడిసే మార్గం, నేను పోతున్న మార్గం కరెక్టేనా? నేను జీవిస్తున్న జీవితం విధానం కరెక్టేనా? నేను ఉంటున్న స్థితిగతులన్నీ కూడా కరెక్టేనా? అట్లని మనం ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. అందువల్లే ప్రభు అంటాడు మన లేఖనాల్లో, పూర్వతనము మార్గముల గురించి విచారించండి. ఇంతకుముందు మీ పితరులు ఏ మార్గంలో నడిచారో, ఇజ్రాయేలీలు ఏ మార్గంలో నడిచారో, ఆ నడిచిన మార్గాల గురించి కాస్త మీరు విచారించండి అని దేవుడు అంటున్నాడు. అనేసి ఏమంటాడంటే ఆ లేఖనాల్లో, మేలు కలుగు మార్గమేదో అది అడిగి అందులో నడుచుకోనండి. మనం మేలు కలిగే మార్గంలోకి నడవాలి. అదిదా దేవునికి ఇష్టం, దేవుని చిత్తం. దేవుడు చెప్పిన మాట మనం చేస్తున్నామని అర్థం. మేలు మార్గాన్ని నడవాలి, మేలైన మార్గంలోకి నడవాలి. మనం అంటే మనం మేలు చేసుకుంటా పోవాలి, మేలు మనకి వస్తూనే ఉంటుంది. మనం మేలు చేస్తా వెళ్ళేటప్పుడు మనకి మేలు వస్తూనే ఉంటుంది. ఆ మేలైన మార్గాన్ని విచారించండి అంటున్నాడు. ప్రపంచంలో మీరు విచారిస్తే బైబిల్ తప్పితే వేరే మేలైన మార్గం మరొకటి లేదు. బైబిల్ రాపడి ఉంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఉంది. ఇంత గొప్ప మార్గం ఇంక ప్రపంచంలో ఎవడు చూపించలేడు. మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు దొరకదు అలాంటి మార్గం. ఎవరైనా మిమ్మల్ని మార్గం నడిపించాలంటే తప్పైన మార్గంలో నడిపిస్తారే కానీ నీతి కలిగిన మార్గం, పరిశుద్ధ మార్గం, పవిత్రమైన మార్గం, యథార్థమైన మార్గం, దేవుని సన్నిధిలో ఎదిగే మార్గాలు ఎవరు మీకు బయట నేర్పిరు. బయట మీరు ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, నేను మీ దగ్గర ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరు ఆలోచన చేసుకోండి. మీ బంధువులు, మీ స్నేహితులు ఎప్పుడైనా ఫోన్ చేసి ప్రార్థనకు పోయినవారా, బైబిల్ చదివినవయ్యా, అక్క నువ్వు ప్రార్థన చేసుకున్నావా, మీటింగ్లో ఉన్నవా అట్టని ఎప్పుడన్నా అడుగుతారా? హలో, ఏం కూర చేసుకున్నావా, ఏం కూర చేసుకున్నావా, ఈరోజు ఏంది ఇంట్లో స్పెషల్? నీతి మార్గం చెప్పేవాళ్ళు తక్కువ, నీతి మార్గంలో నడిపించే వాళ్ళు తక్కువ. ఈ లోక కార్యాలన్నీ మాట్లాడేదానికి టైం ఉంటుంది చాలా మందికి, నీతి మార్గాలు మాట్లాడేదానికి టైం ఉండదు. అంతే కదా? మన యేసయ్య అంటాడు, ఏది మేలును మీకు ఇస్తుందో ఆ మేలు కలిగే ఆ మార్గాన్ని విచారించండి అంటున్నాడు. ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించాడు దేవుడు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. 6 లక్షల మంది పైబడి జనాభా ఉన్నారు. నేను కౌంటింగ్ అంతా చేయలేదులేండి. 6 లక్షల మంది పైబడి జనాభా ఉన్నారు. మన ఇంట్లో ఒక 10 మందికి అన్నం పెట్టాలంటేనే మనం అయ్యో అనేది పైన టవలేసుకుంటాము, 10 మందిని పోషించాలని. యేసయ్య 6 లక్షల మంది పైబడి ఉంటున్న వాళ్ళని 40 సంవత్సరాలు అన్నం పెట్టాడు. వాళ్ళు పని చేయలేదు, ఎక్కడ ఏటీఎంలో పోయి డబ్బులు తీయలేదు, ఎక్కడ కష్టపడలేదు, ఎక్కడ పొలాలు దున్నలేదు, ఇవన్నీ ఏం చేయలే. వాళ్ళు కోరుకున్న భోజనాలు, వాళ్ళు కోరుకున్న వాటిని అన్నిటిని కూడా దేవుడు వాళ్ళకి సమృద్ధిగా దయచేశాడు. ఎందుకంటే ఆయన నమ్మి వచ్చారు కాబట్టి. ఆయన వాళ్ళని త్రోసేసే దేవుడు కాదు, వాళ్ళు నమ్మి వచ్చారు ఆ మార్గానికి కాబట్టి వాళ్ళకి మేలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. వారికి మేలును అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడల్లా మేలు జరుగుతూనే ఉంది. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మేలు కలిగిన మార్గం ఏంటో మనం ఏం చేయాలి? విచారించి తెలుసుకోవాలి. మనం విచారించాలి. మేలు కలిగే మార్గాన్ని మనం విచారించి తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, తప్పైన మార్గాలు చాలా ఉన్నాయి, చాలా దండిగా ఉన్నాయి ప్రపంచంలో. ఏ ఒక్కరు కూడా మనకు మంచి మార్గాన్ని చూపించే వాళ్ళు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇవన్నీ మిమ్మల్ని ప్రార్థనకు రాలేదని అడిగేది ఎవరు? పాస్టర్లతో అడుగుతారు. మీ ఇంట్లో ఇంకెవరిని అడుగుతారండి?
ఏంటంటే అడిగితే మీరు ఎంత పెద్ద గొప్ప ఆత్మీయులు అవుతారు తెలుసా? ఏంటంటే మీరు అడిగితే అంత గొప్ప ఇది అవుతుంది. మీరు ఆలోచన చేయాలి. ఒకసారి నేను ఫాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్కి రాలేదనుకుంటాను. ఏదో ఒక విషయంగా నేను బయటకు వెళ్ళిపోయాను. అది నాకు సరి గుర్తు రాలేదు. ఒక దైవజనుడు అడిగాడు, ఈరోజు మీరు ఫాస్టింగ్ ప్రేయర్ కదా, మీరు ఫాస్టింగ్ ప్రేయర్ వదిలిపెట్టి ఇక్కడ ఉన్నారేంటి అన్నాడు. అయ్యా, ఒక ముఖ్యమైన వర్క్ ఇది ముగించాలి, అందువల్ల నేను పాస్టమ్మ గారిని పెట్టేసి వచ్చాను. పాస్టర్ గారు, ఈ పనులు మళ్ళీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేవు, మరి మొదటికి ఈ పని చేయండి, దేవుని పని చేయండి అన్నాడు. ఒకరు మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉండేటప్పుడు మనం ఏమవుతాం? జాగ్రత్త పడతాం, అభివృద్ధి అవుతాం. ఇక ఆయన ఆ మాట చెప్పాడు. అప్పటి నుండి చాలా వరకు ఫాస్టింగ్ ప్రేయర్ని కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నేను దాన్ని కాపాడేవాడిని. ఎందుకు చెప్పండి? ఒకరు మనల్ని ఆత్మీయంగా అడిగేదానికి ఒకరు ఉన్నారు. ఆయన ఏం అడిగాడు? ఏం కూర అని అడిగాడా? ఎంత డబ్బులు ఉన్నాయని అడిగాడా? ఏంటంటే ఇంకేమన్నా అడిగాడు? అడగల, దేవుని విషయంగా అడిగాడు. అప్పుడు మేలు కలిగే మార్గం ఏంటో మనం ఏం చేయాలా? ఆ మార్గం మనం తెలుసుకొని దాంట్లో మనం నడిసే బిడలంగా ఉండాలి. మనం అలాంటి నడవాలి. అదిదా దేవుడు ఇష్టపడే ఒక మార్గం. అక్కడ కంటిన్యూ చేయండి, ఆ మాటని అట్నే కంటిన్యూ చేయండి. మేలు కలుగు మార్గమేదో అది అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు నెమ్మది దొరకాలంటే ఆ మార్గంలో నువ్వు నడిచే అలవాట్లు నీకు ఉండాలి. ఒక నెమ్మది రావాలంటే ప్రార్థన, దేవుడు సన్నిధి నీకెప్పుడు ఉండాలి. నెమ్మది ఎవరు ఇస్తారంటే యేసయ్య ఒక్కడిదే ఇస్తాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మందులు మింగినా నెమ్మది రాదు, డబ్బున్నా నెమ్మది రాదు. లాస్ట్ టైము ముఖేష్ అంబానీ ఎవరు, ఆయనకి వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగింది కదా. చెప్పండి, నేను అంతగా సోషల్ మీడియా చూన్నా. అంబానీయేనా ఇంకెవరన్నా? ఓకే, వాళ్ళ అబ్బాయికి వివాహం చేశాడు. ప్రపంచంలో ఏదో ఒక 5లోనో 4లోనో ఉన్నాడు, పెద్ద కోటేశ్వరుడు. అయితే వాళ్ళ అబ్బాయికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి ఇన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉన్నా కూడా వాడు అతను బాగు చేసుకోలేకపోయాడు. ఎందుకండి నాకు తెలిసి ఇండియాలో ఉంటున్న ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అంబానీయే. అండర్ గ్రౌండ్ వర్క్ అయ్యన్నీ. పైన మటుకు వేరే వాళ్ళ బ్రాండ్ని పెట్టేస్తారు, లోపల ఆయన పని చేస్తూ ఉంటాడు. కోట్ల కొలత డబ్బు ఉంది. ఎన్నో మిలియం లెక్క డబ్బు ఉంది, బిజినెస్ ఉంది. తన బిడ్డ పెళ్లి రోజు ఏడ్చాడు. ఎందుకు వీడికి పెళ్లి జరుగుతుందా జరగదని. ఎందుకు అతనిలో ఒక బలహీనత ఉంది. నెమ్మది ఇచ్చేది ఎవరు తెలుసా? యేసయ్య ఒక్కడిదే ఇస్తాడు. ఆమేన్. ఎంత డబ్బు ఉన్న నెమ్మది దొరకదు మనకి. లెడ్జర్ లైఫ్ దొరుకుతుందేమో, నెమ్మది దొరకదు. బాగా జీవించేది తెలుస్తుందేమో, అంతేగాని దేవుని ఒక నెమ్మది మనకి కలగదు. అదే ప్రభు అంటుడు, ఆ మార్గం మీరు తెలుసుకుంటే మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగును. అప్పుడు ఆ మార్గంలో మీరు నడిచేటప్పుడు మీకు నెమ్మది దొరుకుతుంది. డబ్బు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మమ్మల్ని చూడండి, మేము ఆ రోజు నుండి ఈనాటి వరకు దేవుని మహాకృప, అదే నెమ్మది, అదే ప్రశాంతత, అదే దేవుని కృప. ఏ రోజు కూడా అలజడలగాల, ఏ రోజు కూడా జీవితం గురించి స్ట్రగుల్ అయిపోలా, ఏ రోజు కూడా అయ్యో ఏమవుతుందా అన్నది ఆలోచన రాలా, ఫ్యూచర్ ఏంటన్న కూడా ఆలోచన లేదు. ఎందుకు ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకి సమస్తం చేయగల దేవుడై ఉన్నాడు. అప్పుడు ఆయన మనకు ఉండేటప్పుడు నెమ్మది ఆటోమేటిక్గా మన లోపలికి ప్రవేశిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఆ మార్గంలో నడిచినామంటే ఆ నెమ్మదిని మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. కాబట్టి దేవుని ఒక చిత్త ప్రకారం నడవాలంటే ఏది మంచి మార్గమో తెలుసుకొని ఏం చేయాలా? నడవాలి.
అది ఎట్టని రెండు క్లూలు ఇస్తాను. ఓకే, నువ్వు నువ్వు ఉంటున్న నీ సర్కిల్ ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్, నీ దగ్గర ఉంటున్న స్నేహితులు, బంధువులు అందరూ కూడా చెడ్డోళ్ళ మంచోళ్ళని కనిపెట్టుకోవాలా. తాగుబోతోళ్ళ, తిరుగుబోతోళ్ళ, దొంగల, వ్యభిచారుల, మోసగాళ్ళ ఎవరని కనిపెట్టుకో. అలా కనిపెట్టుకొని వాళ్ళ వైపు నువ్వు మలవకుండా, వాళ్ళ వైపు పోకుండా నిన్ను నువ్వు సేఫ్టీ చేసుకొని దేవుని వైపు తిరిగినవంటే వారందరి కళ్ళు ముందు ఒక రోజు నువ్వు ఉన్నత స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నీకు ఎవరెవరో నీ సర్కిల్లో చెడ్డోళ్ళు ఉన్నారో అవాయిడ్ చేయటం మొదలు పెట్టాలి, తొలగించాలి. మొన్న నేను పాస్టమ్మ గారు దేవి హోటల్లో టిఫిన్ తిన్నాం. అప్పుడు నా ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాడు, వాళ్ళ భార్య పక్కన ఉంది. నన్ను చూశాడు, అట్టనేండు. వాడు పచ్చి తాగుబోతాడు, గంజా లాగేవాడు. మేమిద్దరం తిరిగిన వాళ్ళమే బయట. వాడు చూసి ఆశ్చర్యపడిపోతున్నాడు. మరి వీడన్నా ఈ అలవాట్ల నుంచి తప్పించుకొని బాగుపడాడు రా బతుకు. మనం ఇలాగనే బతుకుతున్నాం ఈనాటి వరకు. 24 సంవత్సరాలుగా అదే బతుకులోనే ఉన్నాం. వీడు ఇంకా అట్లనే ఉన్నాడు రా, వీడు మారాడు రా అన్న చేంజ్ వచ్చి ఎట్లొచ్చింది తెలుసా? నెమ్మదైన లైఫ్ యేసయ్య మనకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, వారందరి కళ్ళు ఎదుట ఒకరోజు ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ మార్గం తెలుసుకొని నీ సర్కిల్లో ఎవరెవరు తప్పైన మార్గంలో ఉన్నారు, అయ్యా మా కొడుకు తాగుతాడు, నేను ఎట్టా అవాయిడ్ చేయను అవుతుంది? నన్ను అడగాల, ప్రశ్నలు అడగాల. ఓకే, ఎట్టా అవాయిడ్ చేయను అవుతుంది? అయ్యా మా పాప అంతే, మా పాప ఇలాంటిదే, నేను ఎట్టా అవాయిడ్ చేయను అవుతుంది? అయ్యా నా బిడ్డలు నేను ఎలా పోగొట్టుకోగలుగుతాను నాయన? అట్లని మీరు నన్ను అడగచ్చు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, నువ్వు ఒక్క వ్యక్తివి విశ్వాసిగా ఉంటే నీ ఇంటి వారందరూ విశ్వాసులు అవుదురంట. చప్పలు కొట్టండి. దేవుడు నీ ఇంట్లో నిన్ను ఎందుకు తెలుసుకున్నాడంటే నీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ రక్షణలోకి నడుపుకోవాలని. నీకెందుకు బైబిల్ చదివేది? దేవుని ఆత్మీయత, దేవుని కార్యాలన్నీ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే నీ ద్వారా నీ ఇంటిని రక్షించుకోవాలని, ఆయన నీ ద్వారా తన ఇంటికి రక్షణ కలగాలని. ఒక నోవా ద్వారా తన ఫ్యామిలీ రక్షింపబడింది. ఒక నోవా ద్వారా. నోవా భార్య పెద్ద ఆత్మీయురాలు కాదు, వాళ్ళ కొడుకులు కోడాళ్ళేం పెద్ద ఆత్మీయులు కాదు. ఒక్క నోవా ద్వారా ఆ ఓడలోకి ఎంతమంది ప్రవేశించారు? 8 మంది ప్రవేశించారు. ఒక్కడి విశ్వాసమే అది గుర్తుపెట్టుకోవాలా. అవతల బైబిల్లో ఒక స్త్రీ ఉంది, వ్యభిచారి స్త్రీ. ఆమె ఎరికో గోడల మధ్యలో పైన ఉంది. ఆ స్త్రీ దగ్గరికి వీళ్ళు వేగు చూసేవారు వెళ్ళారు. అక్కడికి ఆమె భద్రం చేసింది, వాళ్ళని తప్పించింది. వాళ్ళు అన్నారు, మీ దేవుడు గొప్పోడండి, కాబట్టి ఈ ఊరిని దేవుడు మీ దేవుడు పట్టుకుంటాడంట అని మాకు తెలిసిపోయిందండి అనేలకే ఆమె ఒక మాట అనింది, మా ఇంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అనింది. వాళ్ళు అన్నారు, ఒక ఎర్రదారము జనల గుండా కిందకి కనపడేటట్టుగా పెట్టు, మేము యుద్ధానికి వచ్చేటప్పుడు దాన్ని చూసి మీ ఇంటిని ఏం చేయము, నీకు కలిగిన వాళ్ళందరిని ఏం చేస్తావు తెలుసా, లోపలికి తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెట్టుకో అన్నారు. ఒక వ్యభిచార స్త్రీ మారింది. తన ద్వారా తన కుటుంబం అంతా కూడా మారింది. హల్లెలూయా. చప్పలు కొట్టండి. ఒక్క ఆమె ద్వారా ఇంత కార్యాలు జరిగినాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి మన సర్కిల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంటే చాలా భయంకరమైన వాళ్ళని అవాయిడ్ చేయాలా. కొందరు కొరకు మోకాళ్ళు వేసి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నేను అక్కడక్కడ వింటా ఉన్నాను, చాలామంది నా దగ్గర చెప్తా ఉన్నారు, అయ్యా వీడు మంచోడయ్యా, వీడు కూడా ఉండే వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యా, ఈ పిల్ల మంచిదేనయ్యా, ఈ పిల్లతో కూడా తిరిగే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయ్యా, అట్లని వీళ్ళు చెప్పటని వినున్నాను చాలాసార్లు. అప్పుడు మన సర్కిల్లో ఏది తప్పైన మార్గాల్లో నడిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని అవాయిడ్ చేయాలి, మనం దూరం చేసుకోవాలి. మనం రాసుకొని పూసుకున్నామంటే మనం కూడా అంతే. ఏంటంటే
రాసుకొని పూసుకున్నాం అంటే మనం కూడా అంతే అయిపోతాం, అంతే. మనం తేడాగా కనపడాలి. బైబిల్లో రాయపడి ఉంది, మిమ్మల్ని నేను వేరు చేశాను లోకము నుండి అని బైబిల్లో రాయపడి ఉంది. ఈ లోకము నుంచి నేను మిమ్మల్ని వేరు చేశాను అంటాడు దేవుడు. మీకు అందరికి చేపలు తెలుసా? చేపలు తెలుసు కదా. హలో, మిమ్మల్ని అడుగుతున్నా, மீன்கள் தெரியும்ல, மீன் வந்து கடல்ல இருக்கு. கடல் தண்ணி வந்து ரொம்ப உப்பா இருக்கும், உங்களுக்கு எல்லாம் தெரியும். ஆனா வீட்டுக்கு கொண்டு வந்த அந்த மீன் எல்லாம் நம்ம வந்து கிளீன் பண்ணும்போது உப்பு போட்டு நல்லா கிளீன் பண்ணுவோம். நீங்க யோசிக்கணும், என்னைக்குன்னா யோசித்து இருக்கிறீங்களா? கடல்ல போட்ட அந்த உப்பு தண்ணியில உப்பு இல்லாம எப்படி மீன் வாழுது? హలో, ఇప్పుడు ఊరికాయ పెట్టుకుంటాం మనం. ఊరికాయలో ఉప్పేస్తాం. ఉప్పేస్తుందా ఊరికాయ? బాగుంటుంది, చెడిపోకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ ఉప్పు తనం వచ్చి లోపలికి తీసుకుంటుంది, లోపలికి తీసుకుంటుంది. ఆ మామిడి పండు లేకపోతే నిమ్మపండు ఏదో దానిలో లోపలికి తీసుకుంటుంది. మనము దాన్ని కొరికేటప్పుడు దాంట్లో ఉప్పు ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు సముద్రంలో ఉంటున్న ఉప్పు నీళ్ళల్లో చేపలు ఎట్లా ఉప్పుగా మారకుండా ఉండేవి? హలో, ఉన్నారా? మన కోసంతో ఉదాహరణగా పెట్టాడు దేవుడు ఇట్లని. సముద్రములో ఉంటున్న ఉప్పుని అంటుకోకుండా చేప ఎట్ట బతుకుతుందో, దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ లోకములో ఉంటున్న మాల్యము అంటకుండా మనం జీవించటం నేర్చుకోవాలి. చెప్పలు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో మనం మన చెడు మార్గాల్లో నడిచే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మెల్లమెల్లగా మనం ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. చేస్తేదా నువ్వు దేవుని మార్గంలో నడగలవుతావు, చేయకపోతే నడవనవదు. యేసయ్య అన్నాడు, వెలుగుకి చీకటికి, నువ్వు వెలుగుగా ఉండి చీకటితో సంబంధం పెట్టుకుంటే మనం కూడా చీకటి అయిపోతాం. ఏంటండి బైబిల్ రాయపడింది, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు అవుతుందండి. నేను విశ్వాసంగా చెప్తా, విశ్వాసంగా చెప్తా. అది ఎవరన్నా వింటారండి? నేను విశ్వాసంగా చెప్తా. ఏదన్నా చెప్తే కొందరు పొరాపున పడతారే కానీ విశ్వాసంగా చెప్పే మాటని మనం కూడా వినాలిరా, మనకు కూడా అలాంటి విశ్వాసం రావాలిరా, అట్లని అనుకోవాలి. మనం విశ్వాసంగా చెప్పేటప్పుడు ఆ మాటని మనం తీసుకోవాలి. దేవుడు ఉన్నాడమ్మా, సహాయం చేస్తాడు అటంటే మనం ఏం చేయాలా? మనం కూడా విశ్వసించాలి ఆ మాటని. నువ్వు నమ్మినాడలా దేవుని మహిమను చెప్పాలా? నువ్వు నమ్మితే దేవుని మహిమ. నీకే నమ్మకం లేనప్పుడు దేవుడు ఎట చేస్తాడు నీ లైఫ్లో కార్యాలు? నీకే నమ్మకం లేదు దేవుడి మీద. ఒక ఆమె పాస్టర్కి ఫోన్ చేసింది, పాస్టర్ గారు కడుపులో నొప్పి తీస్తుంది, ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నావు అన్నాడు. 20 ఏళ్ళుగా వస్తున్నాను. 20 ఏళ్ళుగా నీకు ప్రార్థన తెలియదు అని అడిగాడు. ఆయన అడిగింది కరెక్టే కదా. 20 ఏళ్ళ తర్వాత నడక నేర్పియాలనా? సీమిడి తీయాలనా? ముక్కులోంచి సీమిడి తీస్తారండి ఎవరన్నా? 20 ఏళ్ళ వయసు అబ్బాయికే, అమ్మాయికి ఎవరైనా సీమిడి తీస్తారండి? 20 ఏళ్ళు అయిన తర్వాత నడక మనమే నేర్చుకోవాలి, ప్రార్థన మనమే నేర్చుకోవాలా, బైబిల్ చదివేది మనమే నేర్చుకోవాలా, పాడేది మనమే నేర్చుకోవాలా, దేవుని సన్నిధికి వెళ్ళేది మనమే నేర్చుకోవాలా. ఏదో ఒక రకంగా ఉండేటప్పుడు కొందరు మనకు గైడ్ చేస్తారు, నడిపిస్తారు, అట్ల తర్వాత మనమే ఫాలో చేయాలి. ఎల్లకాలం చేస్తారన్నట్టు అనుకోవటము అది చాలా తప్పు అవుతుంది. మనం అప్పుడు ఒక మనిషి కోసందా మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం, దేవుని కోసం వెళ్ళిన వాళ్ళమై అవు. మనం ఈమె మాట అనగానే అని అన్నాడు, ప్రార్థన చేసుకోమ్మా దేవుడు బాగు చేస్తాడు అన్నాడు. ఈ మాట చెప్పగానే ఆమె నేరుగా రూమ్లోకి పోయి తలుపు పెట్టుకొని గంటన్నర ప్రార్థన చేసింది. ఎంతసేపు? గంటన్నర ప్రార్థన చేసింది. చేసి బయటకు వచ్చి అంటది, నేను అప్పుడే అనుకున్నా ఇది బోధని. ఏమనుకునిందంట? నేను అప్పుడే అనుకున్నా ఇది బోధని. ఏది? కడుపు నొప్పి బోధని నేను అప్పుడే అనుకున్నా. అంటే ఈమె నమ్మకంతో లోపలికి పోయి ప్రార్థన చేయలా, అవిశ్వాసంతో లోపలికి పోయింది.
అందువల్లే ఆమె అవిశ్వాస ప్రార్థన దేవుడు వినల. దేవుని బిడ్డలారా, మన విశ్వాసముతో దేవుని సందులో ఏం చేయాలా? ప్రార్థన చేస్తే నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. అప్పుడు దేవుని మహిమ చూడాలంటే మనం గట్టిగా నమ్మకం మన గుండెల్లో ఉండాలి. కాబట్టి మనం నమ్మితే దేవుని కార్యాలు మనం చూస్తాం. కాబట్టి మన సర్కిల్లో ఎవరెవరెవరెవరు అలా అవకతవకలుగా ఉన్నారో వారందరిని కూడా కాస్త మనం పక్కకు పెట్టి, అంటే నేను మొత్తంగా తోసేమనిలా ప్రేమించండి. యేసయ్య కూడా అన్నాడు, నేను పాపాన్ని ప్రేమించను, పాపిని ప్రేమిస్తాను అన్నాడు. నేను రోగికి వైద్యున్నే కానీ ఆరోగ్యవంతునికి వైద్యుని నేను కాను అన్నాడు. అప్పుడు దేవుడు మనం చేసే తప్పులు ప్రేమించడు. ఎప్పుడు మనం చేసే పొరపాట్లు ఎప్పుడు ప్రేమిడు ఆయన. పాపినైన మనలను ప్రేమించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మన దేవుని సన్నిధిలో మనం ఆయన మార్గంలో నడవాలంటే అది తెలుసుకొని నడిచినప్పుడు మన జీవితంలో నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. అప్పుడు ఆ మార్గాన్ని మనం వెతుక్కొని అలా దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు అది ప్రభు మనకు ప్రసాదిస్తాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు మనల్ని తప్పైన మార్గాల్లో నడిపించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయాలా? వదిలేయాలా? ఒక ఆమె ఒక్కాకేస్తున్నారంటే ఆమెతో జారకూడదు. ఏంటి పాస్టర్ గారు ఎటు చెప్తున్నారని అనుకోబాకండి. ఎందుకంటే ఏదో ఒక రోజున నీకు తమలపాకు పెట్టేస్తుంది నీ నోటికి, 100% అది. யாரு கூட சேர்றோமோ அந்த ஆவி உனக்கு ஒட்டிக்கும். பணம் பிசாசி கூட சேர்ந்தீங்கன்னா எப்போ பார்த்தாலும் பணம் 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 பணம். அப்போ பணம் இருக்கிற அந்த మైండ్ సెట్ இருக்கிறவங்க கூட சேர்ந்தீங்கன்னா నీయం పణం. ఒక ఇంటికి పోయినానండి, నేను మర్చిపోనవదు, అది నేను మర్చిపోనవదు ఇప్పటి వరకు. నేను ఒక ఇంటికి పోతే ఎక్కడ్రా మీ అవ్వని అడిగినా, లేదు అన్నాడు మనవడు. ఇక నేను కూర్చున్నా, ఉండి ఫోన్ చేస్తాను అన్నాడు. ఫోన్ చేశాడు, ఆమె బయలుదేరి వచ్చింది. ఆమెని అక్కడి నుంచి బాల్కనీ నుంచి చూసి అప్పులమ్మ వస్తుందా అని. అప్పులమ్మ వస్తుందా చూస్తే ఆమె, నేను ఎవరినైతే ఎవరి కోసం పోయినా ఆమె. నేను అడిగిన వరి అప్పులమ్మ ఏంట్రా అన్న. ఇక వాళ్ళ నాయన చూసిండు, వాళ్ళ అమ్మని చూశాడు, వాళ్ళందరూ నవ్వుకున్నారు అప్పులమ్మని. బాగా గమనించండి. ఇక వెంటనే నేను అడిగిన, ఏందా ఆ ముసలామని చూసి మీరు ఇలా అంటున్నారండి? సార్, ఆమె అప్పు తీయకుండా ఉండనే ఉండదు సార్. ఏమనేది? అప్పు తీయకుండా. అప్పుడు ఇలాంటి వాళ్ళతో మనం చేరినామంటే మనం కూడా, మన ఖజానా కూడా ఏంటంటే ఎవరితో మనం చేరుతున్నామో ఆ స్పిరిట్ మనకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం అదే మంచి నీతి కలిగిన వాళ్ళతో చేరినామనుకోండి, మంచి ప్రేమ కలిగిన వాళ్ళతో చేరినామనుకోండి, ఆ కార్యాలన్నీ మనకి దొరుకుతాయి. కాబట్టి మనము మన జీవితంలో ఎవరెవరో తప్పైన మార్గాల్లో ఉన్నారో వాళ్ళందరిని మనం ఏం చేయాలో అవాయిడ్ చేసి మనం సరిచేయాలి. సరి చేసేది మనం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం కూడా, చాలా అవసరం కూడా. ఇది ఎవరెవరు అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చాతనైనంత వరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, లేదా వారి దగ్గర నుండి దూరంగా ఉండటం మనం నేర్చుకోవాలి. అప్పుడుదా నువ్వు దేవుని మార్గంలో నడిచేబెట్టుగా నువ్వు కనపడుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సెకండ్ పాయింట్, 2 పేతురు 3వ అధ్యాయము 9వ వాక్యం. 2 పేతురు 2 పీటర్ 3వ అధికారం 9వ వచనத்தை வாசிங்க. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఓకే, ఇందులో రాయపడినట్లుగా మన దేవుడు, మన యేసయ్య, అందులో రాయపడినట్లుగా మనం నడవాల్సిన మార్గం రెండో మార్గం. ఫస్ట్ వచ్చి నేను మీకు చెప్పినాను, చక్కటి మార్గంలో నడిచేది మనం నేర్చుకోవాలి.
రెండోది మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందేద్దాం, దేవుడికి చాలా ఇష్టం. మారు మనసు అంటే ఏంది? చేంజ్ ఆఫ్ లైఫ్. మన జీవితాన్ని మనం మార్చుకొని బతికేద్దాం, మారు మనసు. ఒకసారి నేను ఒక అబ్బాయి బాగా పాడాడు, ప్రార్థన చేశాడు, సేవలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇక నేను నేరుగా భోజనం దగ్గర కూర్చుంటే నా పక్కన కూర్చున్నాడు. అది పబ్లిక్ మీటింగ్. ఇక వెంటనే నేను వాడిని అడిగినాను, బాబు చక్కగా పాడావు నాన్న, బాగుంది, మంచిగా ఉంది అన్న. మురిసిపోతా ఉన్నాడు, ఆనందపడిపోతా ఉన్నాడు. ఇక నేను అడిగినాను, నాయనా నువ్వు మారు మనసు పొందావా అని అడిగినా. ఏమని అడిగినాను? మారు మనసు పొందావా అన్నాడు. అంటే అప్పుడు ఇన్నాని అడిగాడు. నీ మనం తిరుమనియా అని అడిగినా. అట్టంటే ఏందని అడిగాడు. ఒరే ఇవి బ్యాప్టిస్ట్ని తీసినవా అని అడిగిన. బ్యాప్టిస్ట్ని తీసినా ఏంటి? అయితే మారు మనసు మట్టుకు రాలేదు అంటుండు. మారు మనసు అంటే ఏం తెలుసా? మనం ఇప్పుడు ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నామో దాన్ని మార్చుకొని ఒక క్రొత్తైన బ్రతుకు బ్రతికేద్దాం, మారు మనసు. ఇంతకు ముందున్న పాత అన్ని వదిలిపెట్టేసి, పాత కార్యాలన్నీ మూటగట్టి, పాతకన్నిటికి దూరం అయిపోయి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించేద్దాం, మారు మనసు. న్యూ లైఫ్ అంటారు దాన్ని, ఒక క్రొత్త జీవితము అంటారు. మన యేసయ్య కూడా అదే అంటున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది అనుకుంటున్నారు నేను వస్తున్నానని చెప్తున్నాను కదా, ఎప్పుడు వస్తలే అటని అనుకుంటారేమో అంటుండ ఆయన. అందరూ వస్తున్నాడు, 2 రాకళ్ళలో వస్తాడు, ఇప్పుడు వస్తాడని అంటున్నారు కదా, ఎప్పుడు వస్తాడులే అట్లని అనుకుంటున్నారు. అయితే ప్రభు అంటుడు వాక్యంలో, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు. అంటే అంది, ఆయన చెప్పాడు వస్తానని, దాని గురించి ఎప్పుడు కూడా డిలే చేసేవాడు కానీ కాదు. ఆయన మాట ఇచ్చిందంటే తప్పే దేవుడు కానీ కాదు. ఆయన మనతో చెప్పిన మాట నెరవేర్చగలవాడు. ఆయన వాగ్దానం ఇచ్చినా అది నెరవేరుస్తాడు. ఆయన ఏం చెప్పాడో అది మనతో చేస్తాడు. ఆయన మనకిచ్చే ప్రతి దర్శనాన్ని ఆయన నెరవేరుస్తాడు. అప్పుడు నేను ఆలస్యం చేసేవాడిని కాదు వాగ్దానం ఇచ్చినప్పుడు అంటున్నాడు. అనేసి ఏమంటాడు చూడండి, అక్కడ ఆలస్యం చేయవాడును కాడు గాని ఎవడను నశింపపోవాలనని ఇచ్చి ఎంపక. ఎవ్వరు నాశనమైపోకూడదు, నరకంలో చేరకూడదు, పాతాళంలో నిప్పులో కాలకూడదు, అంధకారంలో చిక్కోకూడదు. ఎవ్వరూ నశింపకుండా ఉండాలని, అందరు మారు మనసు పొందాలని ఇంకా నన్ను నేను శాంతి చేసుకుంటున్నాను అంటున్నాడు. నన్ను నేను ఓదార్పులకు తెచ్చుకుంటున్నాను, నేను దీర్ఘశాంతముతో ప్రశాంతంగా ఉంటున్నాను అని అంటున్నాడు. అంటే ప్రభు ఏమంటాడంటే, మనమందరమే మారు మనసు పొందేది, మారు మనసు పొందటం ఆయన చిత్తం అంట. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఇష్టం అంట. చిత్తం అంటే మీకు అర్థమవుతుందా? చిత్తం అంటే అర్థమవుతుందా? ఇష్టం అంటే అర్థమవుతుందా? ఆయనకి ఇష్టం అంట. ఎవరమే? మనమందరం మారు మనసు పొందేది దేవునికి ఇష్టం అంట. దేవుని బిడ్డలారా, అప్పుడు మారు మనసు పొందాలంటే మనం ఏం చేయాలి? మన తప్పులన్నీ ఒప్పేసుకొని పశ్చాత్తాపడి ఇంకెన్నడూ అటువైపు పోకుండా, ఎన్నడూ అటువైపు చూడకుండా, ఎన్నడూ ఆ జీవితాన్ని బ్రతకకుండా ఒక క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించేద్దాం, మారు మనసు. ఆ మార్గ బైబిల్లో ఎంతమందిని మీకు చెప్పమంటాను? జీవితాన్ని మార్చుకున్న వాళ్ళని ఎంతమంది నేను చెప్పగలుగుతా తెలుసా మీకు? చాలామంది ఉన్నారండి. బైబిల్లో చాలామంది ఉన్నారు. వారిని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళు వరకు ఒక పాపం చేస్తున్న వ్యభిచారి స్త్రీని రాళ్లతో కొట్టుకుంటా తీసుకొచ్చారు. యేసు ప్రభు ఒక చోట్ల కూర్చొని బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళు నేరుగా తీసుకొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడేశారు. పడేసి ఒక మాట అడిగారు, బోధకుడా, నువ్వు తెగ నీతి బోధలన్నీ చేస్తున్నావు,
ఈ స్త్రీ తప్పు చేస్తున్నప్పుడు పట్టబడింది. ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కాబట్టి మీరేం చెప్తారు? అట్లయినా ఆయన ప్రశ్న వేసి అడిగాడు. ఆయన అన్నాడు, మీలో ఎవడు పాపం చేయలేదో వాళ్ళు వేయండిరా రాళ్ళు అన్నాడు. ఆ మాటని లేకే పెద్దోళ్ళు మొదలుకొని చిన్నోళ్ళ వరకు రాళ్ళన్నీ కింద పడేసి వెళ్ళిపోయారంట. ఇక యేసు ప్రభు ఆమెను చూసి ఒక మాట అడిగాడు, అమ్మా నీకెవడు బుద్ధి చెప్పలేదా అని అడిగాడు. ఆమె అనింది, నాకెవరు చెప్పలేదు నాయనా. అమ్మ నిన్ను శిక్షించాలంటే నాకు అధికారం ఉంది, ఎందుకంటే నేను పాపం లేకుండా పుట్టిన వాడిని. నిన్ను శిక్షించే ప్రతి అధికారం నాకుంది. అయితే నేను నిన్ను శిక్షించను, ఇది మొదలుకొని పాపము చేయకుండా నువ్వు బ్రతుకు అని ఒక మాట చెప్పాడు. ఆ రోజు నుండి ఆమె యేసయ్య కోసం బతికింది. చెప్పలు కొట్టండి, హల్లెలూయా హల్లెలూయా. అంటే మారు మనసు పొందింది ఆమె. ఆ పాప రోత జీవితాన్ని వదిలేసుకునింది, దేవుని సన్నిధిని వెంబడించడం మొదలుపెట్టింది. ఆమె గొప్ప సేవ చేసింది. ఈ బైబిల్ సరిపోదులండి, అవన్నీ రాస్తే హిస్టరీలో ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఆమె దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత భాగ్యాన్ని సంపాదించుకోగలిగింది. దేవుని బిడ్డలారా, మనం కూడా మారాలి. మన దగ్గర ఉన్న స్వభావాలు మార్చుకోవాలి. కోపాన్ని మారవాలి, ఏంటండి పొరాపన మారవాలి, అసూయ మారవాలి, కక్షలు మారవాలి, పగ పట్టేది మారవాలి, మచ్చ మారాలి. ఇవన్నీ మార్చుకోవాలి. మన అలవాట్లు మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి. ఇంకా పాత కాలంలోనే ఉన్నట్లు కొందరు బతుకుతూ ఉంటారు. ఒక ఇంట్లో మా కొడుకు ఈ పని, మా కూతురు ఈ పని, మా ఇంటానికి ఈ పని అని చెప్పి మొత్తము నెల అయితే 70,000 వస్తుంది అయ్యా జీతం అని ఇంటారు. వినాలి మీరు అందరూ, 70,000 వస్తుంది అయ్యా జీతం అన్నారు. మా దేవుడు మిమ్మల్ని అంతగా ఆశీర్వదించాడు అన్న. అయితే ఆ ఇంట్లో కాలు దుడుచుకొని దానికి లుంగి వేసి ఉండరు. ఏమేస్తున్నారు? మ్యాటేలా కాలు దుడుచుకొని దానికి లుంగి పావడాలు ఉండయి. అక్కడ 70,000 జీతం వచ్చి ఏం ప్రయోజనం? నీకు మార్పే రాలేదే, చేంజ్ చెప్పే కనపడలేదే. అదే సినిగిపోయిన దీంట్లో, అదే సినిగిపోయిన దుప్పట్లో, అదే పాత వ్యవహారము. మార్చుకున్న విధానాలు ఎక్కడ కనపడుతున్నాయి నీకు? మారాల, కొద్దిగా మారాల, చేంజ్ అవ్వాలి. మన జీవితం మార్చుకోవాలి, మనం చాలా మార్చుకోవాలి. మన పద్ధతులు మారవాలి, మన మాటల పద్ధతులు మారవాలి. ఈ మధ్యలో ఎవరో ట్రైన్లో ఒకరు తగిలారు నాకు. తగిలి, అన్నా మీరు చెన్నైలో ఉన్నట్టుగా లేరన్నా అన్నాడు. ఎందుకు బాబు ఈ మాట అంటున్నావా అన్న? మీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉందన్నా అన్నాడు. అవును నాయనా, మళ్ళీ అది మాట్లాడితే మనం బయట సేవ చేయనవదు కదా, బయట ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలంటే నేను నన్నునే మార్చుకోవాలి అన్నా. కరెక్ట్ అన్న, మీరు అన్న మాట అన్నాడు. ద రీజన్ మనం మారాలి. మన దగ్గర ఉన్న పిసనార్తనం మారాలి. చిన్న విషయాలకు అలిగే గుణ లక్షణాలు మారాలి. చిన్న విషయాలకు అలిగే వాళ్ళు ఉన్నారు. ఏదో కోడలికి కడుపు నొప్పో ఏదో అనుకుంటాను, పిల్లోడు అడావిడిగా పనికి వెళ్ళిపోయాడు, నేరుకుపోతే అత్తకు టీ లేదంట. అత్తకు టీకి పోయేలాకి ఎంత పెద్దది చేసింది ఆయన, ఎంత పెద్దది, పెద్ద రెచ్చ చేసి పెట్టింది కేవలం 10 రూపాయల టీకి. పరిస్థితులను ఆలోచన చేసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితులను ఆలోచన చేయాలి మనం. మేము VBS పెడతా ఉన్నప్పుడు పెన్షనర్స్ లైన్లో పిల్లలు ఎక్కువయ్యారంటే భోజనాలు తగ్గిపోతాయి. ఉన్నది అడ్జస్ట్ చేస్తాం. ఇంక పిల్లలందరూ మనకు దగ్గర లీడర్స్ ఉన్నారు కదా, పాపం వీళ్ళందరూ కూడా ఆ ఉన్నది పెట్టుకొని తినేవాళ్ళు.
ఆఖరికి పాస్టర్ని కూడా అడగరు పాపం వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆకలి అట్లా. మేము దాన్ని అర్థం చేసుకొని పాపం పిల్లలు తిన్నీలే, ఇబ్బంది ఏముంది అట్లని మేము బయటికి వెళ్ళేవాళ్ళమే. అట్లా అర్థం చేసుకునే గుణ లక్షణాలు ఎంతమందికి ఉంటాయి మనకి? చిన్న విషయాలు కోప్పడి దాన్ని పెద్ద రెచ్చ చేసుకొని అట్లా చిన్న చిన్నవన్నీ మార్చుకోవాలి. అదిదా మారు మనసు. ఏం చేయాలా? అదిదా మారు మనసు. చాలా మంది గొడవలు చెప్తూ ఉంటారు. గొడవకు ఒకటే సమాధానం పడిపో, అంతే. మర్చిపో ఆ తప్పుని, ఆ అలవాటుని వదిలేసాయి. మర్చిపోయినవంటే మనకు మారు మనసు వచ్చిందని అర్థం. మర్చిపోకుండా దాన్ని గుండెల మీద పెట్టుకొని మోస్తా ఉండమనుకో జీవితం అంతా, అది అట్టదే ఉంటుంది. నేను ఒక చిన్న పుస్తకం చదివిన. మన తల మీద కాకి పోతుంది, పెంట ఎరగుతుంది. ఏరిగినప్పుడు ఏం చేయాలా? అలా మిమ్మల్ని అడుగుతున్నా దేవుని బిడ్డ, నేను చెప్పే ప్రతి సామెత నాలెడ్జ్ని సద్ది. நான் சொல்ற ஒவ்வொரு ஊமை உனக்கு அறிவை ஊற்றும். మనం తుడుచుకుంటాం. కాకి ఏరిగిందిలని గమ్మునుకున్నాం అనుకో, పొలలు తెచ్చి గూడు కాడుతుంది. ఇక మళ్ళా ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. మళ్ళా ఏం చేస్తుంది? పిల్లల్ని ఏంతది. మళ్ళా ఏం చేస్తుంది? నీ దగ్గరే కాపురం చేస్తుంది. పడినప్పుడే మనం ఏం చేయాలి? దాన్ని తుడిసేయాల. గూడు గట్టి అంతవరకు, పిల్లలు ఈయనంతవరకు నువ్వు పెట్టుకోకూడదు. నీ కోపము సూర్యుడు అస్తమయమయ్యేంత వరకుదా ఉండాలని బైబిల్లో రాయపడి ఉంది. నీ కోపం ఎంతవరకు ఉండాలంట? ఉదయం కోపం ఉందా, సాయంత్రం లోపల ఏం చేయాలా? వదిలేయాలని బైబిల్లో ఉంది. సూర్యుడు అస్తమయమయ్యేటప్పుడు, సూర్యుడు మరుగయ్యేటప్పుడు నీ కోపం కనపడకూడదు అక్కడ. దేవుని బిడ్డలారా, మనం మారాలి. మారు మనసులోకి రావాలంటే అన్ని విధాలుగా మనం ఏం చేయాలా? మార్చుకోవాలి. అదిదా దేవుడు ఇష్టపడుతున్న ఒక లైఫ్. మనం చేంజ్ అయ్యేద్దా దేవుడికి ఇష్టమైన ఒక లైఫ్. ఆమేన్, హల్లెలూయా. ఓకే, రెండు అయిపోయినాయి. ఏమైపోయింది? చక్కటి మార్గంలో నడిచేది నేర్చుకోవాలి, మారు మనసు పొందేది నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటేనే దేవుని మార్గంలో మనం నడుస్తున్నామని అర్థం. మూడేది, వాక్య లేఖనాల్లో ఎన్నో 5 పాయింట్లు ఉన్నాయి. ఓకే, 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వాక్యం. త్వర చదవండి, కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి. తమిళ్లో కూడా పడింగా ప్రచనలే. ఓకే, 4:2-4. చదువు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానము గల్లవారై ఉండవలనని ఇచ్చించుచు ఉన్నాడు. అంటే దేవునికి ఇష్టం అంట. ఏది? మీరు సత్యము గురించిన అనుభవ జ్ఞానము సంపాదించుకోవాలి. అంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ బైబిల్ గురించి మీకు ఫుల్గా తెలిసి పెట్టుకోవాలని దేవునికి ఇష్టం అంట. అర్థనే ఉంది అక్కడ. అట్ట ఉందా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని బిడ్డలని చెప్పాలి మీరు. నేను చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా? నేను ట్రాన్స్లేషన్ చేసిన మీకు వాడుక భాషలో. అక్కడ ఏముంది? మంచి ఆ మాట, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానం గల్లవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. ఆయనకి ఇష్టం అంట. సత్యం అంటే దేవుని వాక్యం. ఆ వాక్యం గురించిన జ్ఞానము నీకు ఉండాలి అంటున్నాడు. నాకు తెలిసి సండే క్లాస్ పిల్లలు వాక్యాలు ఇంత డజన్ లెక్కలో చెప్తారు. మిమ్మల్ని అడిగినాను అనుకోండి, ఇంకంతే, మీరు ఫెయిలియర్ అయ్యుతున్నారు. సండే క్లాస్ పిల్లలు చూడండి, అద్భుతంగా చెప్తారు వాక్యాన్ని, కంఠోపాఠంగా చెప్తారు.
అయితే మనం పెద్దోళ్ళంగా ఉన్నాము, చర్చికి పోతున్నాము, అయితే బైబిల్ జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నాము. వాక్యం సత్యాన్ని మనం కానీ బాగా జ్ఞానంగా మనం చేసేది లేదు. పోయిన వారం ఏ వాక్యం చెప్పినానంటేనే టక్కుని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. పోయిన వారం ఏం మోసం చేసుకున్నామంటే టక్కుని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాక్యం అనే జ్ఞానం మనం రావాలంటే అది దేవునికి ఇష్టం అంట. ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. నేను మల్టీ బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. ఒక కాలేజీ కాదు, 2-3 కాలేజీలో చదువుకున్నాను. అందులో ఒక కాలేజీలో ఒక ప్రశ్న వేసి మమ్మల్ని అందరూ అడిగారు, ఒరే దేవుడు మీకు కృపావరాళ్ళు ఇస్తే ఏమని అడుగుతారని అడిగాడు. మంచి మాట అడిగాడు. కట్టే కదా, కట్టనే కదా. మిమ్మల్ని అడిగితే మీరు ఏం అడుగుతారో? లలిత జ్యువెలరీ అడుగుతారో, శరవణ స్టోర్ అడుగుతారో? మమ్మల్ని వాళ్ళు అడిగారు ఏమని, దేవుడు మీ కృపావరాలు ఇస్తే ఏం అడుగుతారు? ఒకడు అన్నాడు హీలింగ్ కావాలా అన్నాడు, హీలింగ్. ఒకడు అన్నాడు ప్రవచించాలా అన్నాడు. ఒకడు స్వస్థత వరం కావాలా అన్నాడు. ఒక వ్యక్తి వచ్చి దెయ్యాలు ఎలగొట్టేది కావాలన్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఏదో డిఫరెంట్గా చెప్పారు. ఇవన్నీ ఒకరొకరు చెప్పారండి. ఆయన ఎన్ని పక్కన పెట్టి ఒక మాట అన్నాడు, పరలోకానికి పోవాలంటే ఎన్ని కావాలని అడిగాడు. నన్ను చూడండి, పరలోకానికి పోవాలంటే ఎన్ని కావాలని అడిగాడు. అందరు సైలెంట్ అయిపోయాడు. ఏదంటే బైబిల్ రాయపడి ఉంది, కృపావరాలును తొలగిపోగును. అప్పుడు దేవుని రాజ్యానికి తీసుకెళ్లేది ఏందని అన్నాడు. ఆయన చెప్పించాడు, వాక్యం మాత్రమే దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. చెప్పలు కొట్టండి. నీ కృపావరాళ్ళు తీసుకెళ్ళవు పైకి, నేను తీసుకెళ్లేది దేవుని వసనం, బైబిల్ వాక్యం నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. అప్పుడు ఆ అనుభవ జ్ఞానం మనం ఏం చేయాలా? వాక్యాన్ని శ్రద్ధగా వినేది మనం నేర్చుకోవాలా. వాక్యం చెప్పేటప్పుడు పోయి నీళ్లు తాగేది, వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు కలిగి వెనకాలకి పూలు పెట్టేది. నేను కొందరు చూస్తున్నా ఇక్కడ, ఏదో పెళ్ళైన అమ్మాయి ఏదో కొత్తగా చర్చికి వచ్చింది అంటే మీ వైపు కదండి, అదర్స్ చెప్తున్నాను. వచ్చింది, ఆ పిల్లని నుంచి సిగ్నల్ ఇచ్చా వాకింగ్ చెప్పేటప్పుడు ఇట్రా అట్టని చెప్పి వెనకాల జడని అల్లతా ఉంది. ఏ బ్యూటీ ఫర్ ఇదే. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంటే బ్యూటీ పార్లర్ పని చేస్తుండ్రు. ఎంత తెలివి తక్కువైన పనులు అవన్నీ. ఏంటంటే దేవుని వాక్యము అన్నప్పుడు ఏం చేయాలంటే స్టాండప్ అవ్వాలి, కరెక్ట్గా నిలబడుకోవాలి. దేవుని వాక్యం వినేటప్పుడు అటు ఇటు కదలకూడదు. దాగం వేసిందా పోవాలి, తప్పేం కాదు. మీరు రెస్ట్ రూమ్ పోవాలని వెళ్ళాలి, దిస్ నో ప్రాబ్లం. మరొకరికి అభ్యంతరం కలుగు చేయకుండా, మరొకరికి అభ్యంతరం కలుగు చేయకుండా. మీరే కాదు, నాకు కూడా అలాంటివి ఉన్నాయి. నేను కూడా ఇంకొక 10 నిమిషాల్లో వాక్యం చెప్తారు, నన్ను పిలుస్తున్నారంటే నేను వెళ్ళి ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాను. ఏదంటే 2 అవర్స్ ఇక్కడ నిలబడుకోవాలా. లీడింగ్ ప్రేయరు, వర్షిప్, మెసేజ్ అంతా 2 అవర్స్ నిలబడాలి. కాబట్టి 2 అవర్స్కి నాకు డిస్టర్బెన్స్ లేకుండా నేను వచ్చి ముందుగానే ఫాలో చేస్తాను. ద లీజన్ మరొకరికి అభ్యంతరం కలగకుండా వాక్యం చెప్పేటప్పుడు పిల్లల్ని పెట్టుకుని కొంచకూడదు. నీకు అందువల్ల జ్ఞానం రాలా, వాక్యం అనే జ్ఞానం రాలా. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలా. యెహోవా మాట ఎవడు శ్రద్ధగా వినునో వాడు దీవించబడునని బైబిల్లో రాయపడి ఉంది. கர்த்தரோட வார்த்தை நம்ம கேட்டோன்னு ஆசீர்வதிக்கப்படுவோம். அப்போ அந்த வார்த்தை நம்ம கேட்கறது நம்ம கற்றுக்கொள்ளணும், அதுதான் மெயின். అందువల్ల అపోస్తలుడైన పౌలు గారు తీమోతికి ఈ మాటను రాస్తాడు. ఏమని రాస్తాడంటే, మీకు అనుభవ జ్ఞానం రావాలి, సత్యము గురించిన అనుభవం జ్ఞానం గలవారై ఉండవలనని దేవునికి ఇష్టం. అప్పుడు మీరు అందరూ కూడా అనుభవం జ్ఞానం గల వాళ్ళై దేవుని సన్నిధిలో మీరు ఉండాలి. వాక్యం గురించి తెలుసు. అందువల్ల మీకు చాలా చాలా ఇచ్చినాను. చదువుకోలేని వాళ్ళని బైబిల్ ఆడియో తెచ్చుకోండి అని చెప్పిన. చదువు తెలియని వాళ్ళకి ఏం చెప్పినా, బైబిల్ ఆడియో తెచ్చుకోండి. ఇంట్లో రోజు 1 గంట సేపు వేసుకొని వింటా ఉండండి.
వింటా ఉంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందని బైబిల్ రాయపడింది. వింటా ఉండండి. చదువు లేదా మనకి, నో ప్రాబ్లం. ఆడియో బైబిల్స్ ఉన్నాయి, అవి వేసుకున్నామంటే పోతా ఉంటుంది. నెమ్మదిగా వాక్యాన్ని కూర్చొని వింటా ఉండాలి. నాకు ఇంకొక మాట చెప్పాను మీకు, అది చెప్తే మీరు ఆశ్చర్యపడిపోతారు. పెద్ద బిషప్, ఆయన పేరు, పెద్ద దైవజనుడు. ఆయన సాధనలు చాలా చేశాడు తమిళనాడులో. ఆయన, అది నాకు చాలా ఇష్టం. ఆయన పాస్టర్ ఫెలోషిప్ పెట్టేటప్పుడు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. నేను వెళ్ళేటప్పుడు ఆయన కళ్ళు సరిలేదని చెప్పి, బాగా గమనించాలా, చదువుకునే దానికి కళ్ళు బోదరగా ఉండే, అద్దాలు వేసినా కూడా ఒక రకంగా ఉండే అని చెప్పి ఒక పెద్ద ఎల్ఈడి టీవీలో బైబిల్ ఆడియో వేసుకొని సోఫాలో కూర్చొని వింటా ఉండవు. నేను పోయినాను, అట్టనేండు, ఏమనేండు, రాబాక అనే వాక్యం వింటున్నాను అన్నాడు. బైబిల్ ఆడియో పోతా ఉంది, బైబిల్ చదువుతా ఉన్నారు, వింటా ఉన్నాడు కూర్చొని. అర్ధ గంట సేపు అయింది, నేను నిలబడుకునే ఉన్నాను. ఇప్పుడు పిలిచాడు, రా అని, లోపలికి రా అన్నాడు. కూర్చొని పెట్టాడు, టీ ఇచ్చాడు, టిఫిన్ పెట్టాడు. నేను రోజు వింటాను ఆయన, కొస్త కళ్ళు బాగలేవు, అందువల్ల అంత పెద్ద బిషపే రోజు వింటా ఉంటే నువ్వు నేను ఏమాత్రం అనుకోవాలి మనం, ఏమాత్రం మనం. ఆయన సాధనలు చేశాడు, ఎన్నో హాస్టల్ కట్టాడు, ఎన్నో కాలేజీలు కట్టాడు, ఎంత గొప్ప సేవనే సాధించాడు ఆయన. ఇప్పుడు లేడండి, చనిపోయాడు పాపం. అంత సాధన చేసి ఆయనే బైబిల్ ఆడి వేసుకుని వింటున్నాడు. టీవీలో అక్షరాలు పోతా ఉండి, వర్డ్స్ పోతా ఉండి. అప్పుడు మనకు జ్ఞానం రావాలంటే ఏం చేయాలా? రోజు బైబిల్ ఆడియో వినాలి. అదేం పెద్దదేం కాదు, 1000 రూపాయలే. రోజు ఆన్ చేసినామంటే పోతా ఉంటుంది. అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఇక్కడ చెప్పే వాక్యం మీరు తేలిగ్గా అర్థం చేసుకుంటారు. నేను చెప్పే మాటలు మొన్న విన్నాం కదా అన్నది గుర్తు వస్తుంది మీకు. లీజన్ దేవుని బిడ్డలారా, మనం అనుభవం జ్ఞానం, వాక్యం అనే అనుభవం జ్ఞానం మనకు ఉండాలని, అది దేవునికి ఇష్టమంట. అప్పుడు అది మనం చేస్తే ఆయన ఇష్టపడతాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా. అలాంటి కార్యం మన దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉండాలి. హల్లెలూయా. ఓకే, 4th చెప్పేసి ముగిచ్చేస్తాను. యోహాను రాసిన సువార్త 4:23. యోహాను సువార్త 4:23. యోవాను எழுதின సువిశేషం 4:23. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చాలు. లీజన్. ఓకే, తనను ఆరాధించే బిడ్డలు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టివారే కావాలని కోరుచున్నానని ఉందా? వర్డ్స్ అక్కడ ఉందయ్యా? ఉంది. ఎట్టివారు కావాలంట? యథార్థంగా సత్యముతో ఆరాధించే బిడ్డలు కావాలంట. ఎవరికి? యేసయ్యకి. యథార్థంగా సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలంట. యథార్థం అంటే ఏంది? నిజంగా ఉండేది యథార్థత. ఏమండి? నిజంగా ఉండేది యథార్థత. ఇప్పుడు తినేసి వచ్చి అక్కడ ఏదన్నా రుచిగా కనపడిన వెంటనే తినివని అడిగితే నేను ఇంకా తినలేదన్నాం అనుకో, అది యథార్థత కానే కాదు. మనము తినేసేసి అక్కడ పోయేసేసి మళ్ళీ అక్కడ తిన్నామనుకో, అది యథార్థత కాదు. అది యథార్థత కలిగిన వాళ్ళు ఏమంటారంటే నేను తిన్నానండి, నాకు వద్దు అంటారు. అది యథార్థత. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. సత్యం అంటే ఏంది? దేవుని నిజం, వాక్యం సత్యం. కాబట్టి ఈ సత్యాన్ని ప్రకారంగా యథార్థంగా ఉండేవాళ్ళు, సత్యంగా నడుచుకునే వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట. ఈ పాట పుస్తకం మీకు ఎవరికన్నా గుర్తుందా? ఇది నాదే, నేను వేసినాను ఇంతకు ముందు 2008లోనూ 2009లోనే వేసినాను ఈ పాట పుస్తకం.
ఇది ఆత్మాభిషేక ఆరాధన పాఠ పుస్తకం అని. చాలామంది పాస్టర్స్ ఏదేదో పెడుతున్నారు పైన వాక్యము, నేను ఒకటి పెట్టాలని అనుకున్నాను. అప్పుడు ఇది నేను ఈ అండర్లైనింగ్ చూసుకున్నాను. ఆత్మాభిషేక ఆరాధన పాట. ఆరాధన అంటే ఎట్టుండాలని బైబిల్ ఏం చెప్పింది? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని. అప్పుడు ఆ వాక్యమే పెడదామని చెప్పి ఆ వాక్యాన్ని దీంట్లో పెట్టండి. ఇది వర్షిప్ పుస్తకం. ఇది ప్రతి పాస్టర్ సంచిలో ఉంటుంది నాది. కొందరైతే సినిగిపోయినా కూడా భద్రంగా ఎత్తి పెట్టుకొని నాకు చూపిస్తున్నారు. నేను బెత్తరపోయినా నా దగ్గర పుస్తకాలు లేవయ్యా, మీ దగ్గర ఉన్నాయి అని. ఇది ఇంట్లో ఎక్కడో ఒక మూలలో దొరికింది నాకు. ఓకే, బాగా గమనించండి. ఇందులో ఆరాధన పాటలన్నీ పెట్టేస్తున్నాను. అంటే నన్ను అడగబాకండి, నా దగ్గర లేవు ఇవన్నీ. నాకున్నది ఒకటే, భద్రంగా పెట్టుకొని ఉన్నాను. అప్పుడు ఈ పదాన్ని అక్కడ లెక్కించినాను నేను. అప్పుడు మనం ఆరాధించే వాళ్ళం ఎట్టుండాలంటే యథార్థంగా సత్యముతో ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. అంటే ఏంది? వాక్యానుసారంగా యథార్థంగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలంగా మనం ఉండాలి. అప్పుడు మనం చర్చికి ఎప్పుడు రావాలి? వర్షిప్కు ముందే రావాలి. అప్పుడు యథార్థత ఉందా మన దగ్గర? మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ తప్పులు మన దగ్గర ఉండేవన్నీ, ఇవన్నీ మన దగ్గర ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటండి? మనం ముందుగానే దేవుని ఆరాధించేదానికి మనం ఏం చేయాలా? దేవుని మందిరానికి వెళ్ళాలి. మనం ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే అంతరంగముల నుంచి ఎవరు ఆరాధన చేస్తున్నారు ఏంటండి? ఊరికి మన చర్చ్ అయితే చిన్నగా చపల కొడుతున్నాం. అదే అరసలవాది ఎవరన్నా వచ్చిండ్రంటే, సినిమా యాక్టర్ ఎవరన్నా వచ్చిండ్రంటే పెద్ద 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 చపలు కొడతాం, అంతే కదా? దేవునికి చిన్న చిన్న చప్పట్లు ఏంటండి? ఈ లోకంలో ఉంటున్న వాళ్ళకేమో పెద్ద పెద్ద చప్పట్లు కొడతా ఉంటాం. మనం బాగా గమనించండి. మనం ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అటు వారే దేవుడు కావాలని బైబిల్లో రాయపడి ఉంది. ఆరాధన చేసేటప్పుడు ఆ ప్రసన్నతను అనుభవించాలి, ఆ మహిమను అనుభవించాలి. ఆ ప్రసన్నతకి మీరు లోపల కనపడాలా. ఎక్కడ కనపడాలా? మీరు నిరవకూడం అంటారు కదా, నిరకూడం రావాలంటే చర్చి ప్రారంభించక ముందే లోపలికి రావాలా. చర్చి ప్రారంభించక ముందే లోపల ఉన్నవంటే ఆ రోజు నీకు అన్ని విషయాల్లో నీలో ఆత్మతృప్తి కలుగుతుంది. ఒక ఆమె, నాకు తెలిసి ఒక ఆమె ఒక చర్చికి వచ్చింది. నా ప్రాణమా యెహోవాని సన్నుతించమన్నప్పుడు వచ్చి అక్కడ కూర్చొనింది. ఇక నేరుగా వచ్చి ప్రార్థన చేయించుకొనింది. ఏమ్మా ఎంత ఆలస్యంగా వస్తానంటే, నేను ఎప్పుడు ఆఖరిలో వస్తానయ్యా, నాకు అలవాటు అయ్యా. ఆఖరిలో వస్తే నీకు ఏమ్మా దొరుకుతుంది అంటే, ఆ గుడి దగ్గరికి వచ్చి గడప కట్ట తొక్కితే చాలయ్యా. ఏందంట? ఆ గడప కట్ట అట్ట తొక్కితే చాలయ్యా, అది నాకు ఆశీర్వాదం అయ్యా. ఆమె లాంటి ముట్టాళ్ళు ఇంకెవరు నాకు తెలిసి లేరు. నేను అన్నాను, తొక్కితేనే ఎంత ఆశీర్వాదం ఉందన్నప్పుడు లోపల వచ్చి కూర్చొని దేవుని మాటలింటే ఇంకెంత ఆశీర్వాదం వస్తుంది అన్న. ముఖం ఎట్ట పెట్టుకొనింది. ఏట్రా ఈయన ఒకటి చెప్పేస్తున్నాడు మనకని. ద లీజన్. మనం ఆరాధించేటప్పుడు దేవుణ్ణి ఆ మహిమ ప్రసన్నతలో మనం ఆరాధించేటప్పుడు మన లోపల ఉన్నవన్నీ కూడా తొలగిపోయి ఒక నూతనమైన కృప దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి అలాంటి వారే దేవుడికి కావాలని వాక్యం చెప్తుంది. ఎవరు? యథార్థంగా ఆరాధించేవాళ్ళు, సత్యముతో ఆరాధించేవాళ్ళు యేసయ్యకి ఇష్టం అంట. అప్పుడు దేవుడు ఇష్టాలు 4 చెప్పిన నేను. చక్కటి మార్గంలో నడిచేది దేవునికి ఇష్టం, మారు మనసు పొందటం దేవునికి ఇష్టం, సత్యము గురించిన జ్ఞానం తెలిసిపెట్టుకోవటము దేవునికి ఇష్టం, దేవుణ్ణి ఆరాధించేది దేవునికి ఇష్టం. ఈ 4 కార్యాలు గుర్తుపెట్టుకోండి. మనం అందరం పైకి లేచి పడుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం పైకి లేచి పడుకొని ప్రార్థన చేద్దాం. తమ్ముడు ఆ ట్యాబ్ తీసుకురా. అందరం మీ తలలోంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రేయర్ చేయండి, దేవుని సన్నిధిలో అడగండి. ప్రభువా నీ కృప నాకు ఈ నాయన అని అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.
అందరూ ప్రే చేయండి, అందరూ ప్రే చేయండి. ప్రభు సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేయండి. ఈ 4 పాయింట్లను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని అడగండి, దేవుని బతిమలాడండి. ప్రభువా, నేను ఎలా నడవాలి, ఏ మార్గం చక్కైన మార్గమో నాకు తెలుపయ్యా. నన్ను ఎవరెవరో ఏమేమో త్రోవలో నడిపిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్లుగా నేను వెళ్తున్నాను, వాళ్ళు చెప్పినట్టుగా నేను జీవిస్తున్నాను. రకరకాలైన జీవితాల్లో నేను మిగిలిపోతున్నాను. ఆయన ప్రభువా, నీ కృప నాకు దయచేయను ఆయన అనే దేవుని అడగండి, ప్రభుని అడగండి. ప్రభువా, నీ కృప నాకు దయచేయి. నేను నీ మార్గం తెలుసుకోవాలి ప్రభువా, నీ చిత్తం తెలుసుకోవాలయ్యా. చేంజ్ ఆఫ్ లైఫ్ ఈ నాయన. నా హృదయం నేను మార్చుకోవాలి, నా మనసుని నేను మార్చుకోవాలి. ఒక క్రొత్త అనుభవం లేక నేను రావాలి. అది నీకు ఇష్టమని చెప్తున్నావు నువ్వు. నేను మారు మనసు పొందేది నీకు ఇష్టమని వాక్యం సెలవిస్తుందయ్యా. నా జీవితాన్ని నేను మార్చుకునేదానికి నాకు నేర్పించయ్యా. ఎల్లకాలం ఇట్లనే నేను బతికేయకూడదు, ఇట్లనే బతికి నా జీవితం గతించిపోకూడదు. ఒక క్రొత్త మార్పు నాకు అయ్యా. నూతన హృదయం ఇస్తానంటివే అయ్యా, నూతన మనసు నీకు ఇస్తానంటివే ప్రభువా. నా గుండెల్లో కలుగు చేయి నాయనా. ఆ నూతన అనుభవం నాకు ప్రభువా. సత్యము గురించి నా అనుభవ జ్ఞానం నాకు నేర్పించయ్యా. 66 పుస్తకాలు జ్ఞానం నాకు ప్రభువా. నీ వాక్యంలో రాయబడిన ప్రతి మాట నేను గుర్తు పెట్టుకునేదానికి, ప్రతి మాటని నా గుండెల్లో దాచుకోవటానికి నాకు నేర్పించు నాయనా. నాకు నేర్పించయ్యా. ఆత్మతో సత్యముతో నేను ఎట్లా నిన్ను ఆరాధన చేయాలో, ఎట్లా నిన్ను నేను ప్రభువాను మహిమపరచాలో అది నాకు నేర్పించు రాజా. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కృప నాకు సమృద్ధిగా దయచేయి. ఈ 4 కార్యాలు నీ బిడ్డలు వినున్నారయ్యా. ఈ 4 కార్యాలు వారి జీవితాల్లో మీరు ఆశీర్వాదకరంగా మార్చివ్వమని ప్రార్థన చేస్తున్నాను. వారిని నూతనపరచు. యేసు రక్తపు ద్వారంలో నీ బిడ్డల నింపు. అపవాదైన సాతాను తీసుకొస్తున్న పల విధమైన కార్యాలన్నీ కూడా ఇప్పుడే నజరుడైన యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల్ని అభిషేకించు. మహిమ ద్వారా నింపు నాయన. నీ గొప్ప కార్యాలు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. అడగండి. అందరు పాడేవారే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. బాటిల్ తాగదు నీళ్ళు. తెలుగు కష్టాలు ఎదురయ్యి మీరు ఆన్ చేయండి అమ్మా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృష్టిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే
బ్రతుకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృష్టిని కలిగించు. ఏమున్న లేకున్నా